అమ్మ హాయ్ చెప్పు. Hello everyone, welcome back to our channel Life with Neeva. Welcome to one more video. So if you're new here, I am Neeja and I make content on fashion, lifestyle and travel. So if that's something that interests you, please make sure you subscribe to our channel and stay along. This video is going to be about making an outfit from scratch for Ugadi. I wanted to do a traditional half saree anamata and I did not own anything in kalamkari prints. సో అందుకోసమనే కలంకారీ రిలేటెడ్గా ఏదైనా హాఫ్ సారీ చేయాలనుకున్నాను. ఈదర కలంకారీ దుపట్టా ఆర్ కంప్లీట్ కలంకారీ హాఫ్ సారీ ఇట్సెల్ఫ్. ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం చార్మినార్ వెళ్ళాను, మదీనాలో ఫ్యాబ్రిక్ సోర్స్ చేద్దామని చెప్పి. బికాజ్ అక్కడ హాఫ్ సారీ ఫ్యాబ్రిక్స్ నేను ముందుగా చాలా ఎక్కువ చూసాను. సో ఐ థాట్ అక్కడ వెళ్తే చాలా ఈజీగా దొరికేస్తుంది అని. మేము ఎంటర్ అవ్వడం షాదాబ్కి ఆపోజిట్లో ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి ఎంటర్ అయ్యి ఫ్యాబ్రిక్స్ ఎక్కడైతే దొరుకుతాయో అలా వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ వెళ్తే మీకు చాలా ఈజీగానే దొరికేస్తాయి. బికాజ్ ఒక లేన్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఒక లేన్ మొత్తం శారీస్ అండ్ ఒక సైడ్ అంతా ఎక్కువగా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో నేను ఎప్పుడు ఎక్కువ ఎక్కడైతే ఫ్యాబ్రిక్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మల్టిపుల్ స్టోర్స్ చూసి అక్కడే సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఇలా నడుస్తుంటే మేము శారీస్ ఏదైతే లేన్లో ఉంటాయో ఆ లేన్ నుంచి క్రాస్ అవుతున్నాము. సో నేను ఇంకా అలా చూస్తూ వెళ్తున్నాను. ఒకవేళ ఏదైనా శారీ నచ్చితే తీసుకుందామని చెప్పి ఇలా నేను చాలా సార్లు ముందుగా శారీస్ తీసుకుని దాన్ని అవుట్ఫిట్స్ లాగా కన్వర్ట్ చేశాను. అండ్ ఆల్సో నాకు ఒక వింటేజ్ శారీ కావాలి. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను బట్ నాకు దొరకలేదన్నమాట. అది కూడా వెతుక్కుంటూ అలా ఫ్యాబ్రిక్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే నేను మార్వా ఫ్యాబ్రిక్స్కి వెళ్ళాను. ఈ స్టోర్లో నేను ముందుగా చాలానే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఈవెన్ నా పెళ్ళి అప్పుడు కూడా నా హల్దీకి వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడే తీసుకున్నాను. ముందు నేను హాఫ్ సారీస్ చూసిన ఐడియా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాము, దొరకకపోతే వేరే స్టోర్కి వెళ్దాము అన్నట్టు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను. జనరల్గా వేరే అవుట్ఫిట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను చాలానే హాఫ్ సారీ ఫ్యాబ్రిక్స్ చూసాను. ఏది చూసినా ఇది హాఫ్ సారీకి బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ వర్క్ ఉండదు, ఓన్లీ బాటంలో వర్క్ ఉన్నవి చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే నేను పర్టికులర్గా హాఫ్ సారీ కోసం వెళ్ళానో నాకు అసలు నచ్చలేదు. చాలా వెతికినా కానీ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఆల్సో కలర్ అయితే నేను ఫస్ట్ వెళ్ళడము రెడ్ కలర్లో ఏదైనా తీసుకుందాము అని అనుకుని వెళ్ళాను. సో అలానే చూస్తున్నాను అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ నాకు ఒకటి చాలా నచ్చింది. హ్యాండ్ వర్క్ ఉంది, చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంది విత్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్. నాకు చాలా మంచిగా అనిపించింది. కలర్ కూడా చాలా నచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే అమ్మయ్య ఫస్ట్ షాప్లోనే దొరికేసింది అని అనుకున్నా. బట్ అప్పుడు చూస్తే అది ఓన్లీ 2 మీటర్సే ఉంది. ఈ మధ్యలో ఏంటో నాకు ఏం ఫ్యాబ్రిక్ నచ్చినా అది చూస్తుంటే కట్ పీసెసే అవుతున్నాయి. ఇది 2 మీటర్స్ ఉంది. 2 మీటర్స్ అసలు హాఫ్ సారీ చేయలేము కదా, సరిపోదు అని చెప్పేసి ఇంకా నేను అడుగుతున్నాను. బికాస్ నాకు చాలా నచ్చింది కలర్ అండ్ ప్రింట్ అన్నీ. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే ఉంది. సో ఇంకా అది లేదన్నారు. సర్లే అని చెప్పి నేను దాంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ చూస్తున్నాను. దాంట్లో ఒక 2 కలర్ ఆప్షన్స్ ఉండే. ఒకటి ఇది ఏదైతే చూపిస్తున్నానో బ్లూ కలర్ అండ్ ఇంకొకటి డార్క్ గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇది కొంచెం ఓకేష్ అనిపించింది. సో అందుకు ట్రై చేస్తున్నాను కానీ అంత లుక్ లేదు. ఏదైతే రెడ్కి ఎంత బాగా అనిపించిందో ఇది నాకు అంత బాగా అనిపించలేదు. నా ఫోకస్ అండ్ నా కాన్సన్ట్రేషన్ అంతా రెడ్ ఫ్యాబ్రిక్ మీదే ఉంది. బికాస్ నాకు చాలా నచ్చింది. దాని మీటర్ కాస్ట్ అరౌండ్ 700 to 800 చెప్పాడు. దానికి మేము వెళ్ళే కొన్ని డేస్ ముందే సేల్ రన్ చేశారంట, కానీ సేల్ అయిపోయింది. సో 700 to 800 అన్నాడు. బట్ 2 మీటర్స్ అయినా తీసుకుందామని తీసుకున్నాను మా పిన్ని కూతురు కోసం. తనకి ఏదైనా యూజ్ చేసుకుంటుంది కదా అని 2 మీటర్స్ మేము కొంచెం బార్గెన్ చేసి 800 రూపీస్కి తీసుకున్నాము. నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి వాళ్ళు నన్ను గుర్తుపట్టేస్తున్నారు. అండ్ ఆల్సో కొంచెం ప్రైస్ అడిగితే ఇచ్చేస్తారు. బాగుంటాయి ప్రైజెస్ కూడా, నార్మల్గానే చెప్తాడు డీసెంట్గా. అండ్ బార్గెన్ చేస్తే కూడా కొంచెం తక్కువకి ఇస్తాడు. ఆ ఫ్యాబ్రిక్ అయిపోయాక ఇంకా వేరే ఏదైనా అవుట్ఫిట్కి ఏదైనా మ్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి ఉన్న ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్స్తో చేసిన అవుట్ఫిట్స్ అన్ని నేను నెక్స్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. సో మిస్ చేయొద్దు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ మీరు ఈ అవుట్ఫిట్స్ అన్ని చూడొచ్చు. అండ్ అవి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతున్నాయి. ఈ మధ్య నేను చార్మినార్కి చాలా వెళ్తున్నాను ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం. అండ్ అందరూ నన్ను గుర్తుపడుతున్నారు బికాస్ ఎవ్రీ వీక్ అక్కడ ఉంటున్నాను అనేసి. నాకు కొన్ని స్టోర్స్ ఇంకా ఐడియా ఉన్నాయి ఎక్కడ ఎలా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో దాని విధంగానే నేను నా ప్రయారిటీ పెట్టుకుంటాను. ఫస్ట్ ఏదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది దానికి వెళ్ళి, దాని తర్వాత అక్కడ దొరకకపోతే మిగిలిన స్టోర్స్ అన్ని తిరుగుతాను. సో ఈ స్టోర్ అయిపోయాక దీని తర్వాత మేము మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్కి వెళ్ళాము. అక్కడ కూడా హాఫ్ సారీ ఫ్యాబ్రిక్స్ చూసాను కానీ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అంటే నేను ఎలా అయితే అడిగానో లైక్ ద ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్ కొంచెం ఉండేలాంటివి అండ్ వేరే కూడా చూసాను. బట్ ఉన్న దాంట్లో అన్ని పేస్టల్సే ఉన్నాయి, ఏది డార్క్ షేడ్స్ లేవు. నచ్చలేదు అంతగా. నచ్చినవేమో అన్ని 1300-1400 per మీటర్ చెప్పాడు. అండ్ నేను అంత ఎక్స్పెన్సివ్గా చేయాలనుకోలేదు అవుట్ఫిట్. 1300-1400 అయితే నేను 5 మీటర్స్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి అంత ఎక్స్పెన్సివ్గా తీసుకోవాలనుకోలేదు. మదీనా ఫ్యాబ్రిక్స్ది అదే దాంట్లో ఇంకొక షాప్ ఉందన్నమాట. అక్కడ డిస్కౌంటెడ్ ఫ్యాబ్రిక్స్ పెట్టారు, లైక్ 100 per మీటర్, 50 per మీటర్ అలా. దాంట్లో మా చెల్లి కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుంది మా మమ్మీ. అవి ఇంకా బిల్ చేయించుకొని మేము నెక్స్ట్ స్టోర్కి వెళ్ళాం. దాని తర్వాత దాని పక్కనే ఇంకొక 2-3 షాప్స్ చూసాను కానీ ఎక్కడ కూడా నచ్చలేదు. దాని నెక్స్ట్ మేమైతే పద్మావతి ఫ్యాబ్రిక్స్కి వెళ్ళాం. ఈ స్టోర్కి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు ఓపెన్ చేసింది కూడా రీసెంట్గా
గానే అంటే 6 months బ్యాక్. బట్ ప్రీవియస్గా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ స్టోర్కి వెళ్ళలేదు. ఐ సా ఇట్ ఇన్ ఆన్లైన్. వాళ్ళ ఫ్యాబ్రిక్స్ అంతా మంచిగా అనిపించాయి, అందుకే అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ రెడ్ ఫ్యాబ్రిక్ చూసాం, నాకు బాగా అనిపించింది. అండ్ ఆల్సో కలంకారీ దుపట్టాకి కలర్ ఏమో ఎల్లో చూస్ చేశాను. ఆ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అని అనిపించింది. దాని తర్వాత కంప్లీట్ కలంకారీ కూడా ట్రై చేయండి అని అన్నాడు షాప్ అతను. అందుకని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కలంకారీ ఫ్యాబ్రిక్స్ అంతా చూస్తున్నాం. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆరెంజ్, వైట్, గ్రీన్, డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి. డార్క్ బ్లూ అండ్ ఆ షేడ్స్ నా దగ్గర చాలా ఎక్కువ అయిపోయాయి. సో అవి కాకుండా నా దగ్గర లేని కలర్స్ తీపిచ్చాను, లైక్ దిస్ గ్రీన్ వన్, ఆరెంజ్. వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. లైక్ బయట నుంచి చూస్తే చాలా చిన్న షాప్ అనిపించింది, కానీ లోపలికి వెళ్తే 3 floors లో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ అన్ని హోల్సేల్ ప్రైసెస్ అని చెప్పారు. సో బార్గెన్ చేయడానికి అలా ఏమి ఉండదు, కానీ వాళ్ళు చెప్పడమే డీసెంట్గా చెప్తున్నారు ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే. కొన్ని ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కూడా చూసాను, కాటన్వి అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్స్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏమో 150-200 per meter అలా ఉన్నాయి. అండ్ కొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూసాను. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. కలర్ కూడా బాగుంది అండ్ ప్రింట్ బాగుంది. దాని మీద చిన్న చిన్నగా వర్క్ కూడా వచ్చింది, సీక్వెన్స్ వర్క్. అండ్ ఇట్ వాస్ 250 per meter. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ నేను అప్పుడైతే తీసుకోలేదు, బికాస్ ఈ అవుట్ఫిట్ ఒకటే చేద్దాము అనుకుని వచ్చాను కాబట్టి ఇంకా తీసుకోలేదు. బట్ ఈ ప్రింట్ ఇదంతా అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీంతో మంచిగా ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, షార్ట్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ దగ్గర కలంకారీ దుపట్టాస్ కలెక్షన్ చాలా బాగుంది బయటతో కంపేర్ చేస్తే. చాలా స్టోర్స్ లో ఎక్కువ కలెక్షన్ లేదు. వీళ్ళ దగ్గర ప్రింట్స్ కూడా బాగున్నాయి అండ్ దాంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నేను ఎలా అయితే కావాలనుకున్నానో అలా ఈ స్టోర్ లో దొరికింది. సో ఇంకా వీళ్ళ ఫ్యాబ్రిక్స్ అన్ని చెక్అవుట్ చేస్తూ ఇంకా ఇక్కడే తీసుకుందామని ఫిక్స్ అయిపోయి. మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ వెళ్తే మీరు డెఫినెట్ గా ఈ షాప్ ట్రై చేయొచ్చు, బికాస్ చాలా మంచి ప్రైజెస్ లో ఇస్తున్నారు. బయట స్టోర్స్ లో వెళ్తే ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రైజెస్ చెప్తారు, బార్గెన్ చేయాలి. ఇక్కడ బెటర్ ఉంది. బయట చాలా స్టోర్స్ కూడా బాగుంటాయి అండ్ ఆల్సో ఈ స్టోర్ నేను కొత్తగా ఫైండ్ చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది. ఇవన్నీ చూసినా కానీ నాకు ఫస్ట్ చూసిన రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో దట్ కాంబినేషన్, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టోటల్ కంప్లీట్ కలంకారీ తీసుకుందామా అన్న ఐడియా కూడా ఉంది. సో ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అనమాట, ఇది తీసుకోవాలా లేదంటే కంప్లీట్ కలంకారీలో ఈ గ్రీన్ షేడ్ అండ్ దీనికోసం మరూన్ దుపట్టా పేర్ చేశాను, ఇది తీసుకోవాలా అని చెప్పి చాలా ఆలోచించాను. లాస్ట్కి ఏంటంటే నేను రీసెంట్గా ఇంకొకటి రెడ్ కలర్లో శారీస్ తీసుకున్నాను, ఒక లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేద్దామని చెప్పి. ఇంకా మమ్మీ ఆల్రెడీ రెడ్ ఉంది కదా, ఇది ట్రై చేద్దామా అని అనింది. నాకు కూడా ఓకే అనిపించింది. అండ్ ఆల్సో ఐ థాట్ నా దగ్గర ఈ షేడ్ ఆఫ్ గ్రీన్లో ఏం అవుట్ఫిట్స్ లేవు అండ్ కంప్లీట్ కలంకారీ కాబట్టి ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ గా బాగుంటుంది అని చెప్పి ఆ కలంకారీలో గ్రీన్ కాకుండా వేరే కలర్ ఆప్షన్ కూడా ట్రై చేశాను, ఈ ఎల్లోది. బట్ ఈ ఎల్లో అంతా నాకు సెట్ అయినట్టు నాకు అనిపించలేదు, నాకు గ్రీన్ బాగా అనిపించింది. అండ్ ఆల్సో మేబీ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్, ఆ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయింది. చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఇంకా గ్రీనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ద ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి ఏదైతే రెడ్ కలర్ది ముందు చూపించానో అది 350 per meter చెప్పారు. ఈ కలంకారీ ప్రింట్ ఉన్నదేమో 550 per meter. యాజ్ ఐ సెడ్ నేను ఈ మధ్య ఏది తీస్తున్నా కట్ పీసెస్ వస్తున్నాయి. సో ఇది కూడా లాస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. 5.7 meters ఎంతో ఉంది, 550 per meter చెప్పారు. బట్ ఇంకా నేను అడిగితే 5 meters లాగా తీసుకొని, బికాస్ కట్ పీస్ కదా జనరల్లీ కొంచెం తక్కువ ప్రైస్ చేస్తారు కాబట్టి 5 meters లాగా కన్సిడర్ చేసి 550 into 5 తీసుకున్నాడు. అండ్ దుపట్టా 650 rupees అనమాట. సో టోటల్ గా ఇట్ కాస్టెడ్ మీ 3400 rupees ఫర్ ద ఫ్యాబ్రిక్. కోసం నేను బ్లౌజ్ బయట స్టిచ్ చేశాను, ఇట్ కాస్టెడ్ మీ 900 rupees. అండ్ లెహంగా నేనే స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. కాస్ట్ ఏమో అవుట్ఫిట్ నాకు 4300 rupees పడింది. సో లెట్ మీ నో వాట్ యూ గైస్ థింక్. అండ్ ఈ లెహంగా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా లాంగ్ వీడియోస్ ఏమైనా చేయాలి అని అంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.